మన ప్రభువును ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలు. ఈరోజు మన ధ్యానాంశముగా యెషయా గ్రంథము 45వ అధ్యాయము 3వ వచనం నుంచి కొన్ని వచనాలు మనం ధ్యానించుకుందాం. పేరు పెట్టి నిన్ను పిలిచిన ఇశ్రాయేలు దేవుడునైన యెహోవాను నేనే అని నీవు తెలుసుకున్నట్లు అంధకార స్థలములలో ఉంచబడిన నిధులను, రహస్య స్థలములలోని మరుగైన ధనమును నీకిచ్చేదను. నా సేవకుడైన యాకోబు నిమిత్తము, నేను ఏర్పరచుకుని ఇశ్రాయేలు నిమిత్తము నేను నీకు పేరు పెట్టి నిన్ను పిలిచితిని. నీవు నన్ను ఎరగకుండినప్పటికీ నీకు బిరుదులిచ్చితిని. నేను యెహోవాను, మరి ఏ దేవుడును లేడు, నేను తప్ప ఏ దేవుడును లేడు. తూర్పు దిక్కు నుండి పడమటి దిక్కు వరకు నేను తప్ప ఏ దేవుడును లేడని జనులు తెలుసుకున్నట్లు నీవు నన్ను ఎరగకుండినప్పటికీ నిన్ను సిద్ధపరిచితిని. యెహోవాను నేనే, నేను తప్ప మరి ఏ దేవుడును లేడు. చాలా సందర్భాలలో దేవుని ప్రణాళికలో మనము కూడా చేయవలసిన భాగమైన కార్యములు జరుగుతూ ఉంటాయి. అవి మన తలంపుకు వచ్చినవి కాదు. మనము కొన్నిసార్లు సంశయించి చేస్తూ ఉంటాము. వాటిని ఎందుకని చేయాల్సి వచ్చింది? దేవుని ప్రణాళికలో ఒక భాగంగా మనం అవటానికి, దేవుని ప్రణాళికలో భాగంగా అవటానికి అవకాశం వచ్చిందంటే మన నీతిమత్వాన్ని బట్టో దేవుని కార్యాలు మనం చేస్తున్నామని కాదు. దేవుడు ఒక్కొక్కసారి కొన్ని సందర్భాలలో అన్యుడైనను, నువ్వు పాపివైనను, నువ్వు దూరంగా ఉన్నను నీ చేత ఆయన కార్యాలు చేసే ప్రణాళిక వచ్చితే అది నువ్వు చేసిన గొప్పతనం కాదు. నీతిమంతులు కూడా అనుకుంటారు, మేము దేవుని ఉన్నాం కాబట్టి దేవుడు మాతో కార్యాలు చేస్తున్నాడని. దేవుని కార్యాలు చేస్తున్నామంటే దేవునిలో నిలిచి మనము ఉన్నాము కాబట్టి, దేవుని కార్యాలు చేస్తున్నాము కాబట్టి దేవుడు మా పట్ల ఉన్నాడు, మేమే దేవుడి పట్ల చేస్తున్న వాళ్ళము అనుకుని అతిశయపడటం మంచిది కాదు. ఆయన ఎంచుకుని నీతో చేయిస్తున్నాడంటే నీ యొక్క నీతిమత్వము గొప్పతనం బట్టి కాదు, కానీ ఆ ప్రణాళిక నువ్వు భాగమయ్యావంటే నువ్వు చాలా ధన్యుడివే. నీ యొక్క నీతిమత్వాన్ని బట్టి కాదు, నీవు దేవుడు నీకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నువ్వు ధన్యుడు అవుతావని ఈరోజు మనం వాక్యంలో ధ్యానించుకుందాం. మొదటగా మనం చూస్తే, పేరు పెట్టి నిన్ను పిలిచిన ఇశ్రాయేలు దేవుడైన యెహోవా నేనే అని నీవు తెలుసుకొనున్నట్లు అంధకారణ్యములలో ఉంచబడిన ధనము నిధులను, రహస్య స్థలములలో మరుగైన ధనమును నీకు ఇచ్చేదను. అంటే నీకు అప్పటి వరకు తెలియని గొప్ప నిధులు, గొప్ప అవకాశాలు, నీకు ధన సమృద్ధి, నీ అవసరాలకి ఎంతో ఎదురు చూస్తూ ఉంటావు. నీ అవసరాలు మించి ఉంటాయి, లేకపోతే నువ్వు చేయవలసిన కార్యముకి తగిన ధనము ఉండదు. మరి ఆ ధనాన్ని సమకూర్చుకోగలిగిన ప్రణాళిక మనలో ఉండదు, లేకపోతే మనకు అవకాశం లేదు. కానీ అప్పుడు వరకు నీకు తెలియని కొన్ని మర్మాలు దేవుడు నీకు అగుపరిచి, నీకు కావలసిన ధనము లేకపోతే మించి నువ్వు చేయవలసిన కార్యాన్ని ధనాన్ని ఇస్తానని దేవుడు చెప్తున్నాడు. నువ్వు అడిగావు, అడగలేదు, అడగకుండానే కూడా నీకు అనేక సార్లు కొన్ని సందర్భాలలో మనకి ధనమనే ఒకటే కాదు, చాలా అవకాశాలు మనం ఎదురు చూస్తున్న వాటికి అనుకూలంగా, మరి ధనమే కాదు, కార్యాలే కాదు, లోకంలో ఎన్నో సమస్యలకు పరిష్కారాలు కూడా దేవుడు మనల్ని పేరు పెట్టి పిలిచి మరీ ఇస్తాడని వాగ్దానం చేయబడుతుంది. నేను దేవుడు ఎంచుకొని పిలిచి ఆ కార్యం నీ చేత చేయించినప్పుడు అప్పుడు నీకు అర్థమవుతుంది దేవుని యందు నువ్వు ఉండవలసిన వాడివి కాబట్టి దేవుని నిలిచి ఉండే రీతిగా నీ యొక్క జీవితాన్ని మరల్చుకోమని దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. ఇది నిజంగా జరుగుతుందండి. మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయము మనం చూస్తే, ఏలియా ప్రవక్తని తెలుసు కదా. అహాబు కాలంలో మరి చేస్తున్న అనేక దుర్మార్గాలను బట్టి ఆ యొక్క అహాబు మరి దేవతా స్తంభాలు, కొన్ని విషయాలు దేవుని విరుద్ధమైన కార్యాలు చేస్తున్నప్పుడు, దేవుని ఉగ్రత వచ్చినప్పుడు మరి ఏలియాతో అహాబుకి కబురు చేస్తాడేమని, నీకు చాలా క్షామకాలం అంటే వర్షాలు కురవని కాలం వస్తుంది, జాగ్రత్త అని చెప్పేటప్పటికి అతి అహంకారము, అతిశయంతో ఉన్న అహాబు మరి ఏలియా అంటే ప్రవక్త వచ్చి కొంతకాలము నీ రాజ్యం సుభిక్షముగా ఉండదు, ఎండిపోతుందని చెబితే ఊరుకుంటాడా? రాజుల దగ్గరికి వచ్చి ఏం చేయాలి? పొగడాలి. నువ్వు మంచివాడివి, నీ రాజ్యం బాగుంటుంది, నీ రాజ్య పరిపాలన ఎంత సుభిక్షంగా ఉంది అని. అప్పటి నుంచి ఇప్పుడు కూడా మనం ఎవరినైనా నాయకులను కానీ ఎవరిని కలిసినప్పుడు నువ్వు మంచి పనులు చేసావని చెప్పకుండా నీతో మాట్లాడతారా? లేదా నేను లెక్కిస్తారా? నువ్వు ఎప్పటికప్పుడు కూడా ఆ రీతిగా మాట్లాడాలి. కానీ యథార్థత మాట్లాడితే నీ పైన కోపం రాక తప్పదు. ఎప్పుడైతే ఏలియా ఈ విషయం చెప్పాడో, అహాబు నుంచి వచ్చే యొక్క ప్రమాదాన్ని నుంచి దేవుడు తప్పించడానికి ఏం చేశాడంటే, నువ్వు వెంటనే వెళ్ళిపోయి కెరీతు వాగు దగ్గర కొంతకాలం ఉండు అని చెప్పాడు. ఇక్కడైతే వర్షాల పట్ల క్షామం మొదలైంది. ఈయన కెరీతు వాగు దగ్గరికి, ఎందుకంటే నీళ్లు దొరుకుతాయి కాబట్టి అక్కడికి వెళ్ళాడు. మరి అక్కడ నీళ్ళు దొరుకుతాయి కానీ ఆహారం ఎవడు ఇస్తాడు? అప్పుడు దేవుడు ఒక కాకాలను పంపించి ఆహారాన్ని ఇస్తాడు.
సరే జరుగుతుంది. అయితే కొంతకాలం తర్వాత వాగు కూడా ఎండిపోయింది. వాగు ఎండిపోయే సమయంలో మరి నీళ్లు కావాలి, మరి ఆయనకి ఆదరించగలిగిన మనుషులు కావాలి, లేకపోతే ఆయనకి ఆహారం ఇచ్చేవాళ్ళు కావాలి. ఎవరున్నారు ఇక్కడ? దేవుడు చెప్తున్నాడు, ఎలియా నువ్వు ఇక్కడి నుంచి సారేపతను గ్రామానికి వెళ్ళు, అక్కడ నీకు ఒక విధవరాలు నీకు ఆశ్రయాన్ని కల్పిస్తానని దేవుడు చెప్పాడు. ఈ సారేపత్ అనేది ఎక్కడుంది? సీదోను ప్రాంతంలో ఉంది. ఈ సీదోను ప్రాంతంలో అన్యులు ఉంటారు. ఆ సీదోను ప్రాంతంలో ఉన్న రాజు ఎవడు? ఎత్పయాలు. ఆయన అహాబుకి మామ అవుతాడు. అంటే అహాబుకి మామకు సంబంధించిన వాళ్ళ దగ్గరికి వెళ్తే ఈయనకి ఏమవ్వాలి? ఇంకా పట్టుబడే పరిస్థితి ఉంటుంది. కానీ అక్కడికి ఎవరి దగ్గరికి వెళ్ళమన్నాడు? ఒక విధవరాల దగ్గరికి వెళ్ళమన్నాడు. వెళ్ళగా ఆశ్రయాన్ని దేవుడు ఎవరి దగ్గర ఇవ్వాలి? ఈయన కాపాడగలిగిన వాళ్ళ దగ్గరికి ఇవ్వాలి. విధవరాలు అన్నాడు. అప్పటికే విధవరాల దగ్గర ఏముంటుంది? ఏముండతో తెలియదు. అయినా దేవుడు చెప్పాడు ఇక్కడుంటే ప్రమాదం. ఆయన దేవుని యొక్క మాటను విని విశ్వసించి వెళ్ళే ఏలియా మరి ఎంతో ప్రయాసతో అక్కడికి వెళ్ళాడు. వెళ్ళేసరికి ఆ గ్రామంలో ఆమె ఏం చేస్తుంది? ఆహారాని కోసమని పొలాలు ఏరుకుంటుంది. ఈయనకి కనబడింది. ఈయన కనబడినప్పుడు ఆమెను చూసి మరి గుర్తించి ఆమెతో చెప్తున్నాడు, అమ్మ నాకు కొంచెం మంచినీళ్ళు తెచ్చిస్తావని అడిగాడు. ముందుగా తెచ్చిస్తామన్నప్పుడు ఆమె తీసుకెళ్తున్నాడు. అది ఇంకొక మాట, నువ్వు ఇంటికి వెళ్ళి ఒక అప్పం చేసి నాకు తీసుకురా మంచినీళ్ళతో పాటు అని చెప్పాడు. సరే, ముందుగా ఆమెకి కనబడింది ఎవరో కొత్త వ్యక్తి వచ్చాడు, సుదూరం నుంచి వచ్చాడు, దాహం వేసి అడిగాడు, నీళ్ళు ఇద్దామనుకుంది. ఆమె ఆ పొలం ఏరుకుంటుంది. అప్పం తీసుకురామన్నాడు. అనగానే ఏమనాలి? అసలు ఎవరు ఊరు కానీ ఊరు వచ్చేసి అప్పం కూడా అడిగేంత స్వతంత్రం లేదు. అయినా ఆయన అడుగుతున్న విధానం ఏమన్నాడు? రాజుల మొదటి గ్రంథము 17వ అధ్యాయము 10వ వచనం నుంచి మనం చూద్దాం. అందుకు అతడు లేచి సారేపతునకు పోయి పట్టణపు గవని యొద్దకు రాగా ఒక విధవరాలు అతడి కట్టెలు ఏరుచుండట చూచి ఆమెను పిలిచి త్రాగుటకై పాత్రతో కొంచెం నీళ్లు నాకు తీసుకురమ్మని వేడుకొనెను. ఆమె నీళ్లు తేవబోచుండగా అతడు ఆమెను మరలా పిలిచి నాకు ఒక రొట్టె ముక్కను నీ చేతిలో తీసుకుని రమ్మని చెప్పాను. అందుకామె, నీ దేవుడైన యెహోవా జీవము తోడు, తొట్టిలో పట్టాడు పిండి బుడ్డిలో కొంచెం నూనెయో నా యొద్ద ఉన్నవే కానీ అప్పం ఒకటైనా లేదు. మేము చావక ముందు నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకును సిద్ధము చేసుకునే వాళ్ళని కొన్ని పొలాలు ఏరుటక వచ్చి తినను. అప్పుడు ఏలియా ఆమె తిట్లను, భయపడవద్దు, పోయి నువ్వు చెప్పినట్లు చేయము. అయితే అందులో నాకు ఒక చిన్న అప్పం మొదలు చేసి నా ఎదుకు తీసుకొని రమ్ము. తర్వాత నీకును నీ బిడ్డకు అప్పములు చేసుకున్నాము. భూమి మీద యెహోవా వర్షం కురిపించే వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు, బుడ్డిలో నూనె అయిపోదని ఇశ్రాయేలు దేవుడని యెహోవా సెలవు ఇచ్చి ఉన్నాడని అనెను. అంతటా ఆమె వెళ్ళి ఏలియా చెప్పిన మాట చొప్పున చేయగా అతను ఆమె ఇంటి వారును అనేక దినములు భోజనం చేయొచ్చు వచ్చిరి. ఏలియా వెళ్ళిపోయి ఆమెను అడిగినప్పుడు ఏం చెప్తుంది ఆమె? అయ్యా, మా ఇంట్లో ఈ పూటకి సరిపోయే అప్పం చేసుకుంటాకి నూనె కానీ పిండి కానీ ఉంది, అందుకనే పొలాలు ఏరుకుంటాకి వచ్చాను. అవి చేసుకుని తిని ఈరోజుతో మేము చనిపోవాలనుకున్నాం, ఎందుకని ఇక తర్వాత రేపటికి లేదు. నీ దేవుడని యెహోవా తోడని చెప్పింది. అప్పుడు ఏమన్నా అడిగినా, అమ్మా నువ్వు భయపడవద్దు, ముందుగా అప్పం చేసి నాకు ఒకటి ఇవ్వు, తర్వాత మీరు తినండి. మళ్ళీ వర్షం వచ్చే వరకు ఇంకా పిండే కొంచెం కొరత కాదు, నూనె తగ్గిపోద్దని చెప్పాడు. ఇది ఇశ్రాయేలు దేవుడి మీద విశ్వాసం అని చెప్పాడు. ఆమె ఏం చెప్పింది? ముందుగా నీ దేవుడని యెహోవా తోడు అంటే ఆమె ఎవరు? అన్యురాలు, ఆ దేవుని ఎరగని ఆమె. మరి అప్పం అడుగుతున్నావు కానీ నీ దేవుడని యెహోవా తోడు, నాకు పూటకి సరిపోయేది ఉంది, దాన్ని తిని సరిపోదామని చెప్తుంది. ఎవరైతే నువ్వు నమ్మేవా దేవుడు తోడంటే ఆమెకు విశ్వాసం ఉంది దేవుని పట్ల. నీవు నమ్మిన దేవుడి పట్ల నాకు విశ్వాసం ఉంది, నేను చెప్తున్న యథార్థతను బట్టి అని అన్నప్పుడు ఏమన్నాడు? నువ్వు భయపడవద్దు, నువ్వు వెళ్ళి తీసుకుని ముందుగా నాకు తీసుకురా. అంటే నువ్వు మా యొక్క ఇశ్రాయేలు దేవుడు నేను నమ్ముతున్నావు కదా, ఆ విశ్వాసం నీకుంటే అప్పం చేసుకుని నాకు తీసుకురా. ఒక అప్పమే నీకు వస్తుంది అన్నావు, అది మీరు తిని సరిపోదు అంటున్నాడు, అది నాకు ముందుగా పెట్టు, మిగిలినంత నువ్వు చేసుకో. ఈ రీతిగా చేస్తే ఏ దేవుని పైన నువ్వు విశ్వాసం ఉంచమన్నావో ఆ దేవుని పేరున విశ్వాసంతో చెప్తున్నాను, వర్షాకాలం వచ్చే వరకు కూడా నీకు కొదవ లేకుండా దేవుడు సమృద్ధిగా ఇస్తాడు. ఏమి ధనవంతురాలని దేవుడు ఎలమన్నాడు? ఆమె ఏమి ధనవంతురాలని తనకు ఆశ్రయించదని దేవుడు చెప్పాడు? ఆమెకున్న నీతిమత్వం యథార్థతను బట్టి. అంటే దేవునియందు నిలిచిన వారు నీతిమత్వం యథార్థతను బట్టి ఉంటారు. అన్యులు కూడా యథార్థతను నీతిమత్వం బట్టి కూడా ఉంటారు అని ఇక్కడ స్పష్టంగా తెలియజేయబడుతుంది. దేవుని పిలుపు నీకు గ్రహించగలిగి దాన్ని బట్టే నువ్వు మారుతావని దేవుని ప్రణాళిక నీతో చేయిస్తాడు. కాబట్టి దేవుని యొక్క క్రియలు, దేవుని యొక్క నడిపింపు జరిగే వారందరూ కూడా మేము దేవుని బిడ్డలు, లేకపోతే దేవుడు మా యందు ఉన్నాడని మరి చెబుతూ ఉంటారు. అది కాదు.
ఆ రీతిగానే దేవుని యొక్క క్రియలు చేస్తున్న వారందరూ కూడా దేవుని నీతిమత్వం నిలిచిన వాడు మాత్రం కాదు. కొన్ని సందర్భాలలో అన్యులు దేవుని యందు నిలవని వారికి కూడా ఆ పిలుపు, ఆ కార్యము, ఆ ప్రణాళిక, ఆ ప్రేరేపణ కలిగినప్పుడు దేవుని కార్యం చేయాలి. కాబట్టి ఈమె అన్యురాలు. ఈ యొక్క సీదోను ప్రాంతం అంటే అన్యులు జీవించే ప్రాంతం. అటువంటి ప్రాంతానికి ఈయన వెళ్ళినప్పుడు ముందుగా ఈ పరాయి దేశస్తులు వచ్చినప్పుడు అందుట్లో ఈయన అహాబుకి వ్యతిరేకంగా అక్కడ ఉన్నాడు. ఇక్కడికి కూడా అహాబు యొక్క మామ ఇంటి దగ్గర ఊర్లోకి వచ్చాడు. ఏం చేయాలి? ఈయన్ని అక్కడ పట్టించే క్రమం చేయాలి, లేకపోతే ఈయన వస్తున్నాడని భయపడాలి. ఈ రెండూ కాకుండా ఆమె ఆయనకి ఆశ్రయాన్ని ఇచ్చినప్పుడు ఏమనుకుంటుంది? నీవు విశ్వసించిన దేవుడి గురించి చెప్పింది. మరి ఆయన ఏం చెప్పాడు? అమ్మా నువ్వు భయపడొద్దు విశ్వసించమన్నప్పుడు విశ్వసించింది. అయితే ఆమెకు యథార్థతను బయటపెట్టినప్పుడు మరి ఏం చెప్పాడు? నువ్వు చెప్తున్నది నిజమే, కానీ నేను నమ్మిన దేవుని విశ్వసించు, నీకు ఇప్పటి నుంచి సమృద్ధిగా, అంటే క్షామకాలం వెళ్ళే వరకు కూడా దేవుడు ఇస్తాడు. అయితే ఆ విశ్వాసంలో నువ్వు నమ్మకంగా ఉంటే ముందుగా చేసిన అప్పం, ఆ ఒక్క అప్పంతోనే మీరు ఈరోజు తిని చనిపోదంటున్నారు కదా, అది నాకే పెట్టాలి. పేద విధవరాలు, ఒక పూట మాత్రమే ఉన్న ఆమె ఈయన యొక్క మాటను విశ్వసించి ఉన్నది పెడితే తర్వాత వాళ్ళకు కూడా లేకుండా చనిపోతారు. చనిపోయే వరకు వచ్చిన పరిస్థితిలో, ఇటువంటి క్లిష్ట సమయంలో ఎంతమంది దేవుని యందు నిలబడగలుగుతారు? ఎంతమంది విశ్వసించగలుగుతారు? మనం అనేక సందర్భాలలో మనకున్న కొన్ని మరి తీసివేయాల్సిన క్రమం వస్తుంది. కొన్ని విషయాలు మనం తగ్గించుకోవాల్సి వస్తుంది. కొన్ని విషయాల్లో మనము వాటిని మనకి మరి కష్టమైన భరించవలసి వస్తుంది. అటువంటి పరిస్థితుల్లో మనము అల్ప విశ్వాసానికి వెళ్ళిపోతాం. దేవుని నిలిచి ఉండం అంటే ఆ యొక్క కార్యములు దేవునికి విరుద్ధమైనను కొంతకాలం మాత్రమే నిలిపోయేవాళ్ళముగా ఉంటాము. కానీ ఆ కార్యాలన్నీ మనము దేవుని పట్ల నిలిచి చేద్దాం. ఎందుకంటే వాటన్నిటినీ దేవుడు మనకు పరీక్షకి ఇస్తున్నాడో నిలిచి ఉందాం. కష్టమైన భరించి మరి దేవుని యొక్క ప్రేమను పొందుదాం. మరి ఆ కష్టం భరించి కొంతకాలం మనం వేచి చూస్తే ముందు కాలంలో ఎంతో దీవెనలతో పొందిన మంచి కాలం వస్తుందనే విశ్వాసాన్ని మరిచిపోయి అల్ప విశ్వాసానికి గురవుతున్న మరి దేవుని నిలిచిన వారికన్నా అన్యులైనను దేవుని నీతిమత్వాన్ని విని మీ దేవుడు నిజమైన దేవుడిని విశ్వసించి మరి వారికి ఉన్న ప్రతిదీ కూడా మరి ఇవ్వవలసి వచ్చినప్పుడు మరి తర్వాత మా పరిస్థితి ఏంటనుకుని యోచించక దిగులు భయం లేకుండా మరి ఆయనకి రొట్టె తీసుకొచ్చి ఎప్పుడైతే ఇచ్చిందో మరి ఆమె విశ్వాసము మరి అనేక మంది నీతిమంతుల కన్నా ఎక్కువగా ఉంది. విని అనుసరించే వారందరికన్నా మరి సారేపతు విధవరాలు ఎంతో ప్రాముఖ్యత కలిగిందని యేసుప్రభు వారే చెప్తాడు. ఎందుకని? ఆమె మాట వినగానే విశ్వసించింది. ఆమెని దేవుని యందు నిలిచి లేదే, ఆమె అన్యురాలే, మరి దేవుని యొక్క క్రియలు చూడలే. కాబట్టి దేవుని క్రియలు చూడక దేవుని యందు తెలియక ఉన్న ఆమె పట్ల కూడా దేవుని ప్రణాళిక వచ్చినప్పుడు ఆ సూచన అది దేవుడు తన చేత చేయిస్తున్నాడనే మరి క్రమంలో ఆ విశ్వాసంతో బలపడి మరి ఆ యొక్క రొట్టెను ఆయనకి చేసి ఇచ్చినప్పుడు ఏమైంది? ఆ కరువు కాలం అంతా వారికి ఆహారాన్ని దేవుడు ఇచ్చాడు. అంతే చేశాడు దేవుడు. తర్వాత వాక్యం మనము చూస్తే యెహోవా ఏలియా ద్వారా సెలవిచ్చిన ప్రకారము తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు, బుడ్డిలో ఉన్న నూనె అయిపోలేదు. అటు తర్వాత ఆ ఇంటి యజమానురాలైన ఆమె కుమారుడు రోగి అయి ప్రాణము నిలువజాలనంత వ్యాధి గలవాడయ్యాను. ఆమె ఏలియాతో, దైవజనుడా, నా యొద్దకు నీవు రానిమిత్తమేమి? నా పాపమును నాకు జ్ఞాపకము చేసి నా కుమారుని చంపుటకై నా యొద్దకు వచ్చితివా అని మనవి చేయగా, మరి అన్యురాలైన ఈమె పట్ల ఆయన నువ్వు భయపడవద్దు, నువ్వు విశ్వసించు, మరి నీకు సమృద్ధిగా దేవుడు ఇస్తాడు. కాబట్టి కరువు కాలమంతా నీకు మరి క్షామం లేకుండా చేస్తాడు. నీ బుడ్డెలో నూనెతో తరగదు, నీ యొక్క తొట్టెలో ఉన్న పిండి తక్కువ కాదు అని చెప్పాడు. ఆ రీతిగానే జరిగింది. ఇంత మంచి జరిగింది, దేవుని కార్యం చేసింది. మరి ఆయన దేవుని సేవకుడు ఏం చెప్పాడు? ఆ రీతిగా ఆమెకి కొదవ కాలే. అయిపోయినాక ఏమొచ్చింది? ఆమె కుమారుడికి మరణమయ్యేంత రోగం వచ్చింది. రోగం రాగానే ఏమంటుంది? వచ్చి, అయ్యా నా యొద్దకు ఎందుకు వచ్చావు? నా పాపము నాకు తెలియచేసి నా కుమారుని చంపుటకు వచ్చావా? దేవుని కార్యము చేసే ప్రయత్నంలో దేవుని వాక్యం చెప్తున్నా, దేవుని వాక్యం అనుసరిస్తున్నా, ప్రకటిస్తున్నా, మరి దేవుని యొక్క కార్యం జరిగేటప్పుడు జరిగే క్రమం ఏంటి? అపవాది శోధిస్తాకొస్తాడు. మనం దేవుని వాక్యం చెప్పాలనుకుని మనం అనుకుంటే మనం అక్కడ నుంచి ఆ చెప్పే పర్యంతము, అంటే నేను ఇప్పుడు వాక్యం చెప్తున్నాను కదా,
అనేకమైన శోధనలు ఒకటి వెంట ఒకటి వస్తూనే ఉంటాయి. మనము బైబిల్ తీసి చదువుతున్న క్రమంలో అనేక సార్లు మనం తప్పనిసరి మళ్ళీ బైబిల్ అక్కడ పెట్టి వెళ్ళాల్సిన క్రమం చూస్తుంటాం. అంతేకాదు ఆ యొక్క వాక్యాలు మనం చదవాలనుకున్నప్పుడు మర్చిపోతాం, లేకపోతే వాటిని సగం వదిలేస్తాం. ఆ చెప్పే క్రమంలో కూడా ఒక్కొక్కసారి మర్చిపోయే, అంటే ఆ రీతిగా సాతాను అనేక సార్లు శోధిస్తూ అది పూర్తి అయ్యే పర్యంతంలో ఎన్నో సమస్యలు, ఎన్నో ఆటంకాలు, వీటన్నిటినీ ఎదిరించగలిగి వీటన్నిటి నుంచి అధిగమించగలిగి మనం చెప్పగలిగితే అప్పుడు దేవుని వాక్యము ముందుకు వెళ్తుంది. కాబట్టి దేవుని వాక్యము, దేవుని యొక్క నీతిమత్వం నిలబడటం అంటే మామూలు విషయం కాదు. అది మనం అనుకున్నంత సామాన్యం కాదు. అంటే దానికి ఎన్నో ఆటంకాలు, అవరోధాలు కల్పిస్తాయి. అవి చివరి వరకు ఉండవు, అవన్నీ సఫలీకృతం కావు. కానీ మధ్యలో మనం న్యూనతాభావంతో ఇది చేయలేకపోతున్నామనే పరిస్థితులు మనకు వస్తాయి. దేవుని యొక్క పరిచర్య కానీ, దేవుని యొక్క క్రియలు కానీ, నీతిమత్వం కానీ మన జీవితంలో ఈ వారము, ఈ నెల, ఈ రోజు నుంచి మనం ఇట్లా ఉండాలనుకుని ఎన్నోసార్లు ప్రణాళికలు ఎంచుకుంటాం. మరి ఎవరిని ఏ రోజు గద్దించొద్దనుకున్న రోజే మనకి ఎవరితోనూ వివాదం, లేకపోతే మనం మాట్లాడకపోతే నష్టమయ్యే పరిస్థితి. ఆ రీతిగానే మనం ద్వేషించకూడదనుకునే వాళ్ళ నుంచి మనకు అనేకమైన ఎదుర్కొనే పరిస్థితులు, వాటిని మనం చెప్పలేకపోతే మనము బలహీనమైన క్రమము చాలామంది నీతిమంతుల విషయంలో, దేవుని యందు నిలిచే వారి విషయంలో జరుగుతూనే ఉంటాయి. అయితే వాటన్నిటిని ఎదిరించగలిగిన, ఆ రీతిగా బలపడగలిగిన వారికి అవి అవరోధాలుగా కనపడవు. అవన్నీ వస్తే వాటిని అధిగమించగలిగిన విశ్వాసంతో ఎవరైతే ముందుకు వెళుతారో వారు మాత్రమే దేవుని నిలిచి దేవుని కార్యాలు చేసేవాళ్ళుగా, దేవుని కార్యాలను ప్రచురించే వాళ్ళుగా ఉంటారు. మరి ఇక్కడ ఈమె మరి అప్పం చేసింది, విశ్వసించింది, ఆదరణ ఇచ్చింది. అయితే వెంటనే మరణకరణమైన రోగం వచ్చింది. ఈ మరణకరణమైన రోగం వస్తే ఎవరు బాగు చేయగలరు? వైద్యులు కూడా బాగు చేయలేరు. వచ్చినప్పుడు ఏమంటుంది? వెంటనే నాకు అర్థమైంది, దేవుని కార్యం చేశాం, ఏదో ప్రేమను చూపించాను, కానీ ఇప్పుడు శోధన వచ్చింది. ఈ శోధన ఉన్న కొడుకును కూడా కోల్పోయే శోధన. అంతకుముందు ఆమె కుమారుడు ఆ రొట్టె తిని చనిపోవాలనుకున్నప్పుడు ఆమె ఏమీ చింతించాల. అయితే దేవుని ప్రేమను చూపించి పొందిన తర్వాత అపవాది శోధనకు వచ్చేటప్పటికి ఆమె కొంచెం భయం చెందుతుంది. ఇప్పుడు మరణకరమైన రోగం నా కుమారుని తీసేస్తే ఏంటి? అంతకుముందు చనిపోతాకు సిద్ధపడిపోయిన ఆమె ఇప్పుడు మరణకరమైన రోగం వచ్చింది కాబట్టి నువ్వెందుకు వచ్చావు? నువ్వు వచ్చి నీ చూపించిన ప్రేమ బట్టి శోధన వచ్చింది నాకు, నేను చేసిన పాపం వల్ల నా కుమారుడు చనిపోతున్నాడా? అంటే నువ్వు రావటంలో నా పాపం నాకు తెలియపరచబడింది, ఆ పాపానికి ప్రాయశ్చిత్తం నా కుమారుని ఇస్తున్నాను. అంటే ఆమె అన్యురాలైనను ఆమె చేసిన పాపాలు ఏమైనా ఉంటే వాటికి ప్రాయశ్చిత్తమో వాటికి శోధన ఉండదని గ్రహించగలిగింది. అంటే అన్యురాలికి దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క సూచనలు కనబడినప్పుడు ముందుగా మనుషులకి జరిగేదేంటి? దేవుని యొక్క ప్రణాళిక, సూచన, దేవుని క్రియలు, లేకపోతే దర్శనము, ప్రవచనము, ఇవన్నీ కూడా జరిగే క్రమంలో మొట్టమొదటిగా మనుషులకి దేవుని యొక్క పిలుపు, దేవుని యొక్క సూచన, దేవుని యొక్క దర్శనము, దేవుని యొక్క కళల ద్వారా మరి ఏదైనా జరిగిన వెంటనే మనుషులు జరిగేదేంటి? అలజడి జరుగుతుంది. ఇది ఎవరి జీవితంలో అయినా సరే మరి తెరిచి చూస్తే అదే ఉంటుంది. ఎందుకని? వెంటనే అపవాది నిన్ను తొలగించడానికి నిన్ను ప్రలోభ పెడతాడు. దేవుని మాట విని ఇది కార్యం చేస్తే దేవుని కార్యం చేస్తాను నువ్వు ఎప్పుడైతే నిర్ణయించుకున్నావో వెంటనే శోధనలో నిన్ను పడవేసి నీవు ఈ కార్యం చేస్తే శోధన వస్తావని నిలుస్తావని అపవాది చేస్తాడు. అంతకుముందు నువ్వు ఎన్ని దుర్మార్గాలు చేసినా నీకు అటువంటి శోధన రాదే. దేవుని కార్యం చేసేటప్పుడు ఎందుకు వస్తుందంటే దేవునిలో నిలిచిన వాళ్ళ పట్లనే సాతానికి, అపవాదికి వాళ్ళని అక్కడి నుంచి దూరం చేయాలనే యొక్క మరి తలంపుతో ముందుకుంటాడు. మరి నువ్వు ఎన్ని దుర్మార్గాలు చేసినా నీకు ఎదురు రాని అనేక సమస్యలు ఇప్పుడే ఎందుకు వస్తున్నాయి? దేవుని నిలిచేవు కాబట్టి వస్తున్నాయి, దేవుని నిలుస్తావు కాబట్టి వస్తున్నాయి. దేవుని యందు నువ్వు నిలబడితే అపవాది మరి అపజయం పొందినట్లే. కాబట్టి నిన్ను శోధన పడజేయడానికి ముందుగా మనలో అలజడి కలిగిందంటే దేవుని క్రియ మనలో మొదలైనట్లెక్కే. ఆ అలజడిని మనము అణుచుకొని, అలజడి నుంచి అధిగమించి, అలజడి నుంచి మనము విశ్వాసంతో బలము పొంది చేయవలసిన కార్యాన్ని ఏమవుతున్నా మనం భరించి ముందుకు వెళుతుంటే కొంతకాలం తీసుకున్న ఆ విశ్వాసంతో బలపడినప్పుడు దేవుని సూచనలు ఒక్కొక్కటి క్రమంగా బయలుపరచబడుతూ, నాకు దేవుని దర్శనం లేదు, దేవుడు మాట్లాడలేదు, దేవుని సూచన లేదని అనుకునే వారికి ఆ యొక్క క్రమములో ముందుకు వెళ్ళినప్పుడు ఒక్కొక్క కార్యము బయలుపరచబడుతూ, నీవు దేవుని బలపరచబడుతూ దేవుని ప్రవచనాన్ని వింటమే కాదు, నీవు చెప్పేవాడిగా దేవుడు నిన్ను నడిపిస్తాడు. కాబట్టి దేవుని సూచనలు మనకి కనబడుతున్నప్పుడు
మనము అలజడికి గురవుతాం. ఇది మొదటిగా మనకి జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం. ఆ అలజడి దేవుడు మన పట్ల తన ప్రణాళికకు ముందుగా వస్తున్నాడు. మనం బలపడాలనే విశ్వాసంతో నువ్వు వెళ్ళి చేయాలి. కానీ ఏమేముంది, నా పాపాలన్నీ నా కుమారునికి శాపంగా వచ్చేసినాయి. అంటే నువ్వు వచ్చావు, అపవాది నా పట్ల చేస్తున్నాడు క్రియ. ఇప్పుడు చేయవలసింది ఏదైనా ఉంటే, నువ్వు నమ్మిన దేవుడు, నేను విశ్వసించిన దేవుడు తప్ప దీన్ని ఎవరు మార్చలేరు. ఇప్పుడు నేను ఇంతవరకు గతంలో చేసిన పాపాలు ఉన్నాయి, లేకపోతే ఏదైనా ఉన్నాయి, అవన్నీ శోధనగా వచ్చి నా ముందు నుంచున్నాయి. కానీ నువ్వు నమ్మిన దేవుడిని విశ్వసించి ఇప్పటి వరకు చేసిన క్రియ వలన మరి ఆయన కృపను పొందాను. కానీ దీన్ని జయించగలనంటే నేను అనేకమైన పాపాలు ఉన్నాను, వాటికి ప్రాయశ్చిత్తం చేయాలి. ఇప్పుడు నువ్వు వచ్చి ఆ ప్రాయశ్చిత్తంతో నా కుమారుని తీసుకుంటావా, మరి ఏం చేస్తావని అడిగింది. అంటే నువ్వు రక్షిస్తావా అని. కాబట్టి విశ్వాసం ఆ రీతిగా ఉండాలి. మనకి జరిగిన కష్టములో, మనకి జరిగిన విపత్తులో, మనకు వచ్చిన ఆపదలో మనం ఎవరిని అడగాలి? మనకి ఎక్కడ విపత్తు వచ్చిందో అక్కడ పరిగెత్తాం, లేకపోతే ఏ మనుషుల సహాయం కోరుతాం, లేకపోతే మనకున్న ధనాన్ని ఆశ్రయిస్తాం, మనకున్న జబ్బు వస్తే, లేకపోతే వైద్యును. కానీ ఇక్కడ ఆమె ఎవరిని అడగలే, ఆయన అడిగింది. నువ్వు వచ్చావు, నా పాపాన్ని తెలియజేశావు, ఇప్పుడు ఇది వచ్చింది కాబట్టి దీన్ని ఏమైనా చేయగలిగితే నువ్వు చేయి, నువ్వు నమ్మిన దేవుడు చేయాల్సిందే. ఇది మనుషుల దగ్గరికి వెళ్తే అయ్యేది కాదు, మనుషులు ఏమీ చేయలేరు అని మనుషులను ఆశ్రయించకుండా ఆయన ఎప్పుడైతే అడిగిందో మరి అప్పుడు దేవుని కార్యము జరుగుతుంది. కాబట్టి దేవుని యొక్క ప్రణాళిక మన పట్ల జరుగుతున్నప్పుడు ఆ సూచనలు గమనించగలిగిన యథార్థత మనలో ఉంటే ఆ సూచనలని దేవుని జరుగుతున్నాయి అనుకుంటాం. ఆమె చేసినప్పుడు దాని ఫలితం చూసింది, కానీ అదే సమయంలో శోధన వచ్చింది. ఆ శోధన వచ్చినప్పుడు కూడా నిలిచి, ఇది నేను చేసిన పాపం వల్లనే, ఇవన్నీ కూడా నీతిమత్వంతో ఉండబట్టే చేశాను, ఇవన్నీ గుర్తు చేయడానికి నువ్వు వచ్చావా, లేక నువ్వు విశ్వాసంలో నన్ను బలపరచడానికి వస్తే రక్షించడానికి వచ్చావా అని ఎప్పుడైతే ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయనకి అప్పచెప్పిందో మరి ఏలియా వెంటనే అతన్ని మెడగదికి తీసుకెళ్ళిపోయి అతనికి స్వస్థత చేకూర్చి దేవుని అడుగుతున్నాడు. ఏమన్నాడు? యెహోవా నా దేవా, నన్ను చేర్చుకున్న ఈ విధవరాలి కుమారుని చంపునంతగా ఆమె మీదకి కీడు రాజేసితివా అని యెహోవాకు మొరపెట్టి ఆ చిన్నవాని మీద ముమ్మారు తాను పారచాచుకొని, యెహోవా నా దేవా, నా మొర ఆలకించి చిన్నవానికి ప్రాణము మరల రానిమ్మని యెహోవాను ప్రార్థింపగా యెహోవా ఏలియా చేసిన ప్రార్థన ఆలకించి ఆ చిన్నవానికి ప్రాణము మరల రానిచ్చినప్పుడు వాడు బ్రతికెను. ఆ ఏలియా ఆ చిన్నవాన్ని తీసుకుని గదిలో నుండి దిగి ఇంట ప్రవేశించ వాని తల్లికి అప్పగించి, ఇదిగో నీ కుమారుడు, వాడు బ్రతుకుతున్నాడని చెప్పగా ఆ స్త్రీ ఏలియాతో, నీవు దైవజనుడివై ఉన్నావనియు నువ్వు పలుకుతున్న యెహోవా మాట నిజమనియు ఇందుచేత నేను అడుగుతున్నాను. ఆమె ఆ కుమారుని బ్రతికించినప్పుడు ఆమె చెప్తుంది, ఏలియా నీవు దైవజనుడివై ఉన్నావనియు నీవు పలుకుతున్న యెహోవా మాట నిజమనియు అందుచేత నేను ఎరుగుదునని చెప్పాను. అప్పుడు ఆమె అన్యురాలైనా సరే నిజమైన దేవుని నిలిచిన దాన్ని పరిపూర్తి చేసిన క్రమం. అంటే దేవునిందు నీతిమత్వంతో నిలిచిన దేవుని ఎరిగినప్పుడు, దేవుని క్రియలు చేస్తున్నప్పుడు వచ్చిన అపవాది క్రియలను ఏ రీతికి ఎదిరించిందామే ఏలియా ద్వారానే. అంటే నువ్వు నమ్మిన దేవుడే ఏం చేయాలనుకున్నప్పుడు ఏలియా ప్రార్థన చేసినప్పుడు ఎవరైతే విశ్వసించి దేవుని అడిగారో ఆ ప్రార్థన అంగీకరించి ఆ యొక్క కుమారుని స్వస్థత పొందాడు. ఏలియా ప్రార్థన చేసినప్పుడు దేవుడు అంగీకరించి ఆ కుమారునికి స్వస్థత ఇస్తామని చెప్తుంది. నీవు నమ్మిన దేవుడు నిజమైన దేవుడు, మరి ఈ కార్యం ద్వారా తెలియజేయబడుతుందని గొప్ప కార్యాన్ని లోకానికి తెలియజేసిన క్రమము. ఒక విధవరాలు, ఒక పూట ఆహారాన్ని కూడా ఉంచుకోవాలని విధవరాలు మరణించవలసిన సమయంలో మరి ఆశ్రయాన్ని కోరిన వచ్చిన దైవజనుడికి దేవుని యొక్క ప్రణాళిక చొప్పున క్రియకు తాను సంసిద్ధురాలై ఆ క్రియను చేయటంలో ఎప్పుడైతే సిద్ధపడి ఇచ్చిందో మరి దాని నుంచి ఆమె కృపను పొందింది. ఆ కృపను పొందటంలో అన్యులు ఆ రీతిగా దేవుని యొక్క క్రియలు చేసి దేవుని గుర్తించినప్పుడు అపవాది చేత శోధింపబడటం మరి సహజం. అపవాది చేత శోధింపబడినప్పుడు మరి ఎంత దారుణంగా ఆ శోధన ఉందంటే చనిపోయేంత వరకు వచ్చినాను. ఆమె ఏం చెప్తుంది? నా పాపములు తెలియజేయడానికి నువ్వు వచ్చావా, రక్షించడానికి వచ్చావని దేవుణ్ణి అడిగేంత మరి విశ్వాసాన్ని కలిగి చేసినప్పుడు ఏలియా ప్రార్థన ద్వారా అప్పుడేను రక్షించి ఇచ్చినప్పుడు నీవు నమ్మిన దేవుడు ఎంత గొప్పవాడో ఈ క్రియ ద్వారా చూపిస్తుందని ఒక అన్యురాలు దేవుని యొక్క గొప్ప క్రియను, దేవుని యొక్క మహిమ గల కార్యాలను, దేవుని నిలిచి ఉంటే శోధన అధిగమించవలసిన గొప్ప క్రియను, క్రమాన్ని చూపించినప్పుడు దేవుని విశ్వసించిన మనము, దేవుని విశ్వాసంలో ఉన్న మనము శోధనలలో, అపవాది మరి క్రియలలో మనం ఏ రీతిగా ఎవరిని అడుగుతున్నాం?
ఎవరి ద్వారా మనము రక్షణ పొందగలుగుతున్నాం? ఎవరి ద్వారా మనకి నిజమైన దేవుడు ఉన్నానని మనం చెప్తున్న దేవుడు మనం ఆ దేవుని విశ్వసించి అడుగుతున్నామా? ఆ దేవుని దగ్గరికి వెళ్ళి మరి ఈ కార్యం చేయవలసింది అడుగుతున్నామా? ఆ దేవుని చేతే నీ యొక్క రక్షణ భాగ్యము పొందగలుగుతున్నామా? ఆ పొంది విశ్వాసంతో దేవుణ్ణి మనము స్తుతించగలుగుతున్నామా? ఆమె చెప్తుంది, నీవు నమ్మిన దేవుడే నిజమైన దేవుడని చెప్పగలిగిన గొప్ప విశ్వాసం ఒక అన్యురాలికి వచ్చిందంటే ఆమె యథార్థతను బట్టి, దేవుని యొక్క సూచనలు ఆమె పట్ల నెరవేర్పును బట్టి, అపవాది క్రియలకు కూడా ఆమె ధైర్యంగా ఎదుర్కొని మరి దేవుని యొక్క బిడ్డలు ఏ రీతిగా రక్షింపబడతారో చూపించే క్రమం చూసింది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఒక సందర్భంలో సారెపాతు విధురాల గురించి వివరించడం జరిగింది. కాబట్టి దేవుని యందు నువ్వు ఎటువంటి వాడివి, ఒక విధవరాలు, ఒక పూట ఆహారానికి కూడా లేని ఒక మరి బేదరాలు విషయంలో కూడా దేవుడు తన యొక్క మరి ఏలియాని పంపించి ఆశ్రయాన్ని ఇప్పించగలిగి ఆమె ద్వారా గొప్ప సత్యాన్ని చెప్పగలిగిన మహిమ కార్యాన్ని చూపించగలిగిన దేవుడు నీ పట్ల నా పట్ల తన ప్రణాళిక చొప్పున అనేక సూచనల ద్వారా ఆయన క్రియలు చేసే క్రమంలో ఎంచుకున్నాడంటే, మనల్ని ప్రేరేపించబడ్డాడంటే మనం దేవుని యందు గుర్తింపున్న వాళ్ళమే. ఆ విశ్వాసాన్ని బలపరుచుకొని క్రమంలో వచ్చిన శోధనలు అధిగమించి విశ్వాసముతో మన క్రియలు చేస్తున్నప్పుడు దేవుని మహిమ కార్యాలు మన పట్ల, మనము చేసే క్రియల పట్ల ఉండే రీతిగా దేవుడు దీవించునుగాక. సర్వశక్తి మిక్కిలి కనికరం గల తండ్రి, మహోన్నతుడైన యేసయ్య రక్షక వందనాలు తండ్రి. నీ వాక్యం ద్వారా విశ్వాసంలో బలపరచటం, మరి అన్యురాలు సైతము సూచనలు గ్రహించి మరి నీ క్రియలు చేయటానికి సిద్ధపడినప్పుడు ఆమెకున్న దరిద్రము, ఆమెకున్న సమస్తమును అధిగమించి నీ యందు విశ్వాసంలో బలపరచబడి శోధనల మధ్యన కూడా నీ యందు రక్షణ పొందగలిగిన గొప్ప కార్యం చూశాను తండ్రి. అటువంటి గొప్ప రక్షణ కార్యం పొందే క్రమములో మా యొక్క జీవితాన్ని నడిపించుము. మా యొక్క ఆ శోధనల్లో, సమస్యల్లో అల్ప విశ్వాసానికి గురి కాకుండా రక్షణ భాగ్యము కలగజేసిందిగా మేము సాక్షి బిడ్డలుగా ఉండేలాగా నడిపించమని క్రీస్తు వారి పేట వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.